బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 27. రుక్మిణీదేవి నోరడించుట 28. కృష్ణ కుమారోత్పత్తి 29. ప్రద్యుమ్న వివాహంబు 30. రుక్మి బలరాముల జూదంబు 31. బాణనకీశ్వర ప్రసాదలబ్ధి. అలికులవేణి నవ్వులకు నాడిన మాటలకింత నీమదింకలగగనేల వేటలను కయములన్ రతులందు నొవ్వగా పలికిన మాటలెగ్గులని పట్టుదురే. భవదీయ చిత్తమున్ తెలియగ గోరి ఏ పలికితిన్ మదిలో నిటుగుందనేటికిన్. దశమ స్కంధము, ఉత్తర రుక్మిణీదేవి నోరడించుట. తుమ్మెదల బారు వంటి శిరోజాలు గల సుందరి రుక్మిణి, నేను నవ్వులాటకు అన్న మాటలకు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? వేట, రణరంగం, రతి సమయాలలో సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు. నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను. ఈ పాటిదానికి నీవు బాధ చెందవద్దు. అదికాక కింకలు ముద్దు పల్కులును కెంపుగనుంగవతియమోవియున్ జంకెలు తేరి చూపులక సఖ్యములున్ నెలవంక బొమ్మలు గొంకొక విడనాడుటలు కూర్మియుంగల కాంతగూడుటల్ అంకిలి లేక జన్మఫలమ పుటగాదే కురంగలోచన. హరిణలోచనాల సుందరి రుక్మిణి, కినుకలు, మురిపెపు మాటలు, బెదిరింపు చూపులు, తీయని కెమ్మోవి, ఎకసెక్కాలు, నకక్షతములు, విదిలింపులు, అదలింపులు గల వలపుల చెలువలతో సమాగమం లభిస్తే జన్మ సఫలమైనట్లే కదా అని మరియు నిట్లనియే అని అంటూ ఇంకా ఇలా అనునయించసాగాడు. నీవు పతివ్రతామణివి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావము, నీ మనోగతుల బాయక ఎప్పుడు నస్మదీయ సంసేవయ కాని అన్యము భజింపవు. పుట్టిన నాట నుండి నీ భావమెరింగియుండియును పల్కిన తప్పు సహింపు మానిని. దేవి రుక్మిణి, నీవు మహాపతివ్రతవు, సౌశీల్యవతివి. నా సేవ తప్ప నీకు బాల్యం నుండి ఇతర ఆలోచనలు లేవు. ఇదంతా తెలిసినప్పటికీ నిన్ను బాధపెట్టాను. తప్పే, నన్ను మన్నించు అని వెండియూనిట్లనియే. నీ వాక్యంబులు శ్రవణ సుఖంబు గావించే. నీవు వివిధంబులైన కామంబులు కోరితివేని అవి అన్నీ నాయంద యుండుటం చేసి ఏకాంత సేవాచతురమైన నీకు అవి అన్నీ నిత్యంబులయ్యుండు. నీ పాతివ్రత్యంబును నాయందలి స్నేహంబు అతి విషదంబులయ్యే. నా వాక్యముల చేత భవదీయ చిత్తంబు చెంచలంబుగాక నాయందలి బుద్ధి దృఢంబవుగావున సకల సంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబులందు నీదు భాగ్యంబునం చేసి సంసారి కైవడి నీయందు బద్ధానురాగుండనై నర్తింతు. నీయందు బద్ధానురాగుండనై వర్తింతు. తక్కిన ప్రాణేంద్రియ పరవశత్వమున
వికృత శరీరధారిణి అయిన సతి నన్నుంజెందుట దుష్కరంబు. అదియునుగాక మోక్షప్రదుండనైన నన్ను కామాతురులైన అల్పమతులు వ్రత తపోమహిమల చేత దాంపత్యయోగంబుగై సేవింతురు. అది అంతయూ నా మాయా విజృంభితంబు. దానం చేసి వారు మందభాగ్యలై నిరయంబునందుదురు. అట్లుగావున నీ సమానమైన కాంత ఏ కాంతలందైనా గలదే. నీ వివాహకాలంబున అనేక రాజన్యవర్యుల గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి నా శరీరం ఇతర యోగ్యంబు కాదు. నీకు శేషంబునయున్నదానని ఏకాంతంబునం బ్రాహ్మణం బుత్తించిన నేను జనుదించి నీ పరిణయ సమయంబున భవత్ సహోదరం బట్టి విరూపుంజ కావించిన అది కనుంగొనీను నాయందలి విప్రయోగ భయంబున ఊరకొండితివి. అదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతునని ఈ విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగా గృహస్థుని భంగి నిజ గృహ కృత్యంబులు ఆచరించుచుండెనని శుకుండు మరియు నిట్లనియే. నీ పలుకులు నాకు శ్రవణానందాన్ని కలిగించాయి. నీవు ఏవి కోరినా అవన్నీ నా వద్దే ఉన్నాయి కనుక ఏకాంత సేవాచతురవైన నీకు అవన్నీ లభిస్తాయి. నీ పాతివ్రత్యము నా మీది ప్రేమ స్పష్టమయ్యాయి. నా మాటల చేత నీ మనస్సు సంచలించకుండా నా మీది నీ అనురాగం ఇంకా దృఢమవుతుంది. కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్యమందిరాలలో కేవలం ఒక గృహస్థులాగా నీ మీద బద్ధానురాగంతో ప్రవర్తిస్తాను. ఇదంతా నీ అదృష్టం. ఏ ఇంద్రియలోలురాలైన వికృత స్వరూపిణికి అయినా నన్ను పొందడం దుష్కరం. అంతేకాదు మోక్షదాయకుడా నైన నన్ను కామాతురాలైన అల్పబుద్ధులు వ్రతాలతో తపస్సుతో దాంపత్య జీవితం కోసం సేవిస్తుంటారు. ఆ భావం నా మాయవలన విజృంభించిందే. అందువలన వారు భాగ్యవిహీనలై నరకాన్ని పొందుతారు. నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు. నీవు వివాహకాలంలో ఎందరినో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు. నేను నీదానను. ఈ నా దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు అంటూ బ్రాహ్మణుని నా దగ్గరకు పంపించావు. నేను నీ ఆహ్వానం మన్నించి వచ్చి నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుడిని వికారస్వరూపుడిగా కావించాను. అది చూసి కూడా నా వియోగాన్ని సహింపలేక ఊరుకున్నావు. ఇటువంటి నీ సద్గుణాలకు ఎంతో సంతోషించాను అని ఈ విధంగా ఆమెను అనునయించాడు. ఈ మాదిరి దేవకితనేడు శ్రీకృష్ణుడు మానవలోక ధర్మాన్ని అనుసరించి గృహస్థువలెనే తన గృహకృత్యాలను ఆచరిస్తున్నాడని శుకుడు తెలిపి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. అని ఇట్లు కృష్ణుడాడిన వినయ వివేకానులాప వితతామృత సేచన ముదిత హృదయై ఔవనితామణి వికచవదన వనరుహయగుచున్ ఔవనితామణి వికచవదన వనరుహయగుచున్. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా ఊరడింపుగా వినసొంపుగా పలికాడు. ఆ అమూతధారల వంటి పలుకులకు రుక్మిణీదేవి మనసు సంతోషించింది. ముఖారవిందం సంతోషంతో వికసించింది. నగవామతించు చూపులు నగధరు మోమునను నిలిపి నయమున కరముల్ మొగిచి వినుతించే కృష్ణున్ ఖగవాహున్ రుచిరదేహు కలితోత్సాహున్. అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో నిండిన చూపులతో శ్రీకృష్ణుడి వైపు చూసి చేతులు జోడించి ఆ గరుత్మంతుడు వాహనంగా గలవాడు, ఆ జగన్మోహనుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీకృష్ణుడిని స్తుతించింది. అతుల విరాజమానముకుడై వివిధాంబరచారుభూషణం ప్రతతులతోడ కోరిన వరంబులు దద్దయునిచ్చే కృష్ణుడున్నత శుభమూర్తి
దేవగణ వందిత కీర్తి దయానువర్తి అతి మృదువాణికిం కిసలయారుణపాణికి నీలవేణికి ఉన్నతమైన మంగళమూర్తి, దయాపరిపూర్ణ వర్తనుడు, సకల దేవతల స్తోత్రాలకు పాత్రుడైన వాడు అయిన శ్రీకృష్ణుడు మిక్కిలి సంతోషంతో ప్రకాశించే ముఖం కలవాడై చిగురుటాకువలే ఏదని హస్తములు, నల్లని కురులు, మృదుమధుర పలుకులు పలుకునది అయిన రుక్మిణీదేవికి అనేక రకాల వస్త్రాలను, అందమైన ఆభరణాలను బహుకరించాడు, కోరిన కోరికలు తీర్చాడు. ఇట్లు సమ్మానించి కృష్ణుండు రుక్మిణియం తానును తదనంతరంబ. ఈ ప్రకారంగా రుక్మిణిని సమ్మానించిన అనంతరం ఎలమి ఘటింపగాగలసి ఈడల నీడల మల్లికాల తావలి కరవీరజాతి విరవాదుల వీతుల గమ్మదెమ్మెరల్వొలయు నవీన వాసముల పొన్నల తిన్నెల పచ్చరచ్చలన్ కొలకుల లేగలంకులను కోరికలీరికలొత్త క్రొత్తలై. ఆ దంపతులు ఇద్దరూ కిత్తలి చెట్ల నీడలలో, మల్లెపొదలలో, విరజాజి నికుంజాలలో, గన్నేరు చెట్ల గుబురులలో, చిరుగాలులకు పులకరించే పొన్న చెట్ల క్రింది వేదికలపైన, మరకతమణి సౌధాలలో, సరోవర తీరాలలో తనివి తీరా విహరించారు. ఆరామ భూములందు విహారామల సౌఖ్యలీలనతి మోదముతో ఆరామానుజుడుండెను ఆరామమణియుతాను అభిరామముగా. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు రమణీయమైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్మిణితో కూడి విహరించి ఆనందించాడు. మరియుననేక విధ మణివితానాభిశోభిత ప్రాసాదోపరి భాగంబులను లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుకకలాపగలిత తీరంబులను మకరందపాన మదవదిందిందిర ఝంకార సంకుల కమల కల్హార సుధాసార నీహార పూరిత కాసారంబులను ధాతు నిర్ఘర రంజిత సానుదేజగిరి కుంజ పుంజంబులను కృతక శైలంబులను క్రీడాగృహంబులను జలంగి నందనందనుండు విదర్భరాజనందనందగిలి కందర్పకేళి లోలాత్ముండయ్యే. అనంతరంబా సుందరీలలామంబు వలన ప్రద్యుమ్నుండు చారుధేష్ణుండు చారుదేవుండు సుధేష్ణుండు సుచారువు చారుగుప్తుండు భద్రచారువు చారుభద్రుండు విచారువు చారువుననియడి పదుగురు తనయులంబడసే. అట్లు సత్యభామా జాంబవతి నాగ్నజితి కాళింది మాద్రి మిత్రవిందా భద్రలకు వేరువేర పదుగురేసి భద్రమూర్తులైన కుమారులు దయించిరి. అవిధంబున మరియును దశమ స్కంధము ఉత్తర కృష్ణ కుమారోత్పత్తి. నానా విధములైన విచిత్రమణులతో శోభించే చాందనీలతో విలసిల్లే ప్రాసాదాలలోనూ పెంపుడు నెమళ్లతో, కోకిలలతో, పిచ్చుకలతో, చిలుకల పలుకులతో నిండినది. మకరందపానము చేసి మదించిన తుమ్మెదల ఝంకారములు నిండిన తెల్లని పద్మాలు, చల్లని మధుర జలాలతో కూడిన కమనీయ సరోవర తీరాలలో, ఖనిజాలపై ప్రవహించే జలప్రవాహాలతో ఎగనైన కొండచర్యల పొదరిండ్లలో, లీలాపర్వతాలలో, క్రీడాగృహాలలో ఆ నందుని కుమారుడు శ్రీకృష్ణుడు విదర్భరా కుమారి రుక్మిణీదేవితో కలిసి మన్మథ విలాసాలలో మునిగితేలాడు. అంతటా రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు,
అనే 10 మంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాగ్నజతి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి 10 మంది చొప్పున అందమైన కుమారులు ఉదయించారు. అనఘ 16,000 సతులందు జనించిరి. వేరువేరనందన దశకంబు తత్సుత విధానముగాంచిరనేక సూనులన్నెనయగ ఇట్లు పిల్లచెరకీనిన కైవడి పుత్ర పౌత్రవర్ధనమున నొప్పే కృష్ణుడు ముదంబున తామర తంపరై భువిన్. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలలో ఒక్కొక్కరికి 10 మంది వంతున పుత్రులు ఉద్భవించారు. ఆ పుత్రులు అందరికీ మళ్లీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్ల చెదుకుకు పలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. అట్లు యదువృష్ణి భోజాంధకాది వివిధ నామధేయాంతరములనెన్నంగ 101 చాలా వర్ధిల్లెన కులంబు నృపకుమారుల చదివించు నేర్పుగలుగు. ఈ విధంగా యాదవ వృష్టి, భోజ, అంధక మొదలైన 101 పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్య నేర్పడం కోసమే. గురుజనంబులు విను 3 కోట్ల మీద 88,000 నెసగ నూర్వురన్న తద్బాల కావలి నెనతరమే శూలికైనను తామర చూలికైనా. గురువర్యులే 3,80,100 మంది ఉన్నారంటే ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా. అందు గోవిందనందనుండైన ప్రద్యుమ్నునకు రుక్మికూతు వలన అనిరుద్ధుండు సంభవించననిన మునివరునకు భువరుండిట్లనియే. వారిలో గోవిందుని కుమారుడు ప్రద్యుమ్నుడికి రుక్మి కుమార్తె రుక్మవతి వలన అనిరుద్ధుడు ఉద్భవించాడు అని చెప్పగా రాజేంద్రుడు మునీంద్రునితో ఇలా అన్నాడు. బవరమున గ్రిష్ణుచే మున్నవమానము నొంది రుక్మియచ్యుతూ గెలువం దివురుచుదన సుతనర సంభవునకు నెట్లిచ్చే నెడుగ బలుకు మునీంద్ర. ఓ సుఖయోగీంద్ర, యుద్ధంలో శ్రీకృష్ణుడి చేత అవమానం పొందిన రుక్మి ఎలాగైనా శ్రీకృష్ణుడి మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు కదా. అటువంటివాడు తన శత్రువు కుమారుడికి తన కూతురును ఇచ్చి ఎలా వివాహం చేశాడు? ఈ సంగతి నాకు తెలియచేయండి. నావుడు శుకయోగి నరనాయకోత్తమ నీవు చెప్పిన ఎట్ల నెమ్మనమున పద్మాయతాక్షుచే పడిన బన్నమునకు కనలుచునుండియుననుజతోడి నిజంబునను భాగినేయునకిచ్చెను కూతునంచిత పుష్ప కోమలాంగి తన పూన్కి దప్పిన తగ విదర్భేషుండు వినుమెరింగింతు నవ్విధము తెలియ పరగ రుక్మవతీ స్వయంవరమున కొగి అరుగుదండని భీష్మ భూవరసుతుండు వరుసరపించే రాజన్య వరకుమార వరులనను వార్త కలరియా హరిసుతుండు. దశమ స్కంధము ఉత్తర ప్రద్యుమ్న వివాహంబు. ఇలా అడిగిన పరీక్షిత్తు మహారాజుతో సుఖముని ఇలా చెప్పనారంభించాడు. ఓ రాజేంద్ర, నీవు అన్నట్లుగానే రుక్మి శ్రీకృష్ణుని వలన పొందిన అవమానానికి మనసులో బాధపడుతూనే ఉన్నాడు. అయినా తాను చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఆ విదర్భరాజు తన చెల్లెలిపై గల అభిమానంతో తన మేనల్లుడికి కుసుమ కోమలయైన తన కుమార్తెను ఇచ్చాడు. ఆ విషయం తెలియజేస్తాను, విను. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులను అందరినీ ఆహ్వానించాడు.
ఆ వార్త విని కృష్ణనందనుడు ప్రద్యుమ్నుడు సంతోషించాడు. వరమణి భూషణ ప్రభల వర్గమనర్గళ భంగి పర్వ ప్రస్ఫురిత రథాధిరోహణ విభూతిదలిర్ప మనోహరైక సుస్థిర శుభలీలనేగే యదు సింహ కిశోరము రాజకన్యకా పరిణయ వైభవాగత నృపాలక కోటికి రుక్మి వీటికిన్. మహోజ్వల మణిభూషణాల కాంతులతో శోభిస్తూ రమణీయమైన రథాన్ని ఎక్కి మనోహర సౌందర్య విలాసాలతో యదుకుల సింహకిశోరం ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో మేనమామ పట్టణం కుండిననగరం వెళ్లాడు. అప్పటికే స్వయంవరానికి రాజులందరూ విచ్చేసి ఉన్నారు. చని పురిదొచ్చి వృష్ణికుల సత్తముడచ్చట మూగియున్న అమ్మనుజవరెణ్య నందనులు మానముదూలి భయాకులాత్ములై చనగననేక చండతర సాయక సంపద చూపి రుక్మినందన గొని వచ్చి వేడ్క నిజధామము సొచ్చెన వార్య శౌరుడై. అలా కుండిన నగరంలో ప్రవేశించిన ఆ ప్రద్యుమ్నుడు వృష్ణివంశోత్తముడు అక్కడ చేరిన రాజకుమారులపై తీవ్రమైన బాణాలు ప్రయోగించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆ రాకుమారులు ధైర్యం కోల్పోయి భయంతో పారిపోయారు. ప్రద్యుమ్నుడు అవక్ర పరాక్రముడై మేనమామ రుక్మి పుత్రిక రుక్మవతిని తన నగరానికి తీసుకుని వచ్చాడు. ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరిణనయనం పరిణయం బంది నిఖిల సుఖంబులు అనుభవింపుచుండే అంతరంబ. ఆ విధంగా ఆ హరిణాక్షి రుక్మవతిని తన నగరానికి తెచ్చిన ప్రద్యుమ్నుడు ఆమెని వివాహమాడి సకల సౌభాగ్యాలను అనుభవిస్తున్నాడు. ధీరుడు కృతవర్ముని సుకుమారుడు వరించే రుచిరమండనయుత నంభోరుహముఖి రుక్మిసుతం చారుమతీ కన్య ప్రకట సజ్జనమాన్యన్. రుక్మి మరొక కుమార్తె పద్మముఖి సజ్జన సమ్మాన్య చారుమతి ని ధీరుడైన కృతవర్మ కుమారుడు వివాహమాడాడు. ప్రకట చరితుండు భీష్మ భూపాలసుతుడు మనము మోదింపతన కూర్మి మనుమరాలి రుక్మలోచన అసమాన రుక్మకాంతి చెలిమిన నిరుద్ధునకు పెండ్లి సేయునపుడు. సుప్రసిద్ధుడైన భీష్మక మహారాజు కుమారుడు రుక్మి బంగారు కాంతులతో శోభిస్తున్న తన మనుమరాలు రుక్మలోచనను అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయించాడు. ఆ సమయంలో సొలుపుగా రత్న విభూషోజ్వలుడయి శుభవేళనవ్విహా పొలుపుగా రత్న విభూషోజ్వలుడయి శుభవేళనవ్వివాహార్థము నిర్మల బహువైభవ శోభన కలిత విదర్భావనీశ కటకంబునకున్. ఆ వివాహ శుభ సందర్భంలో ఆ విదర్భ రాజధాని కుండిన పట్టణానికి రత్నఖచిత భూషణాలు అలంకరించుకుని నిర్మల బహువిధ శోభలతో శుభముహూర్తాన బయలుదేరి హరియును రుక్మిణీ సతియు ఆ బలభద్రుడు శంబరారియున్ అరిమదభేది సాంబుడును ఆదిగా రాజకుమార కోటి సింధుర రథవాజి సద్భటులతో జనీ అందు సమగ్ర వైభవాచరిత వివాహయుక్త దివసంబులు వేడుకబుచ్చి అంతటన్. రుక్మిణి, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, సంబరుని సంహరించిన ప్రద్యుమ్నుడు
అరివీర భయంకరుడు సాంబుడు మున్నగు రాకుమారులు అందరూ ఆ కుండిన పురానికి విచ్చేశారు. సర్వవైభవయుక్తంగా వివాహం జరుగుతున్న ఆ రోజులలో అందరూ వేడుకలతో ఆనందంగా కాలం గడపసాగారు. ఒకనాడు యదుకుమార కులకలంక సమగ్ర వైభవాటోప మహోత్సుకులైయుండగా చూపోపక ఏకశక్యముననవని పాలురు వరుసన్. ఒక రోజున యాదవులంతా మహావైభవంతో ఉత్సాహపూరితులై ఉండగా చూస్తున్న కొందరు రాజులు ఓర్వలేకపోతూ ఎచ్చరికం కళింగధరణీషుడు రుక్మిమొగంబు సూచి నీయొచ్చము తీర్చికోనిదియొప్పగువేళ బలుండు జూదమందిచగలండు కాని పొలుపెక్కిన నేర్పరిగాడు కాన నీకిచ్చునవశ్యమున్ జయము నీగుము తొల్లిటబడ్డ వనముల్. కళింగాధీశుడు రుక్మితో ఇలా అన్నాడు, నీకు ఇంతకు ముందు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే తగిన సమయం. బలరాముడికి జూదం మీద ఇష్టం ఎక్కువ కాని ఆటలో నేర్పరి కాదు. అందుచేత నీకే విజయం లభిస్తుంది. ఇంతకు ముందు పొందిన అవమానాన్ని ఇప్పుడు ఇలా తొలగించుకో అని పురికొల్పిన రుక్మియు తన చేటుదలంపలేక తాళాంకునితో. అని పురికొల్పిన రుక్మియు తన చేటుదలంపలేక తాళాంకునితోడన జుదమాడది విరెను వనజాసను కృతము గడచు వారెవ్వరిలన్. కళింగదేశాధీశుడు ఈ మాదిరిగా పురికొల్పగా రుక్మి తనకు కలిగే చేటు గమనించుకోకుండా తాడి చెట్టు జెండా గుర్తుగా కల ఆ బలరాముడితో జూదమాడడానికి సిద్ధమయ్యాడు. లోకంలో బ్రహ్మవ్రాత తప్పించుకోగలవారు ఎవరు లేరు కదా. అంత అటు పిమ్మట కోరి విదర్భుడు కుటిల విహారుండై పిలిచే జూదమాడజితారిన్ హారిన్ సన్నుత సూరిన్ హారిన్ సన్నుత సూరిన్ సీరిన్ రైవత సుతార్ద్ర చిత్త విహారిన్. శత్రు సంహారకుడు, సజ్జన సేవితుడు, రేవతి వల్లభుడు, హాలాయుధుడు అయిన బలరాముని జూదమాడడానికి రమ్మని రుక్మి కుటిల స్వభావంతో కోరి పూని మనము కొంత ప్రొద్దువోకకు రామ నెతమాడ నీవు నేర్తుననగా. పూని మనము కొంత ప్రొద్దువోకకు రామ నెతమాడ నీవు నేర్తువనగ విందుమిపుడు కొంత వెలయొడ్డి ఆడుదమనిన బలుడులసయని చెలంగే. దశమ స్కంధము ఉత్తర రుక్మి బలరాముల జూదంబు. బలరామ, జూదంలో నీవు సమర్థుడవని విన్నాను. మనం కాలక్షేపానికి జూదమాడుదామా? ఇప్పుడు పందెం పెట్టుకుని జూదమాడుదామా అని పిలువగా బలరాముడు అందుకు ఉత్సాహంగా సరే అన్నాడు. మదిలోని చలముడింపక 10 100 వేయి 10,000 పన్నిదమని ఒడ్డుచునాడిరి మదముననిద్దరును దురభిమానము పేర్మిన్. మనస్సులోని పట్టుదలలు ఏమాత్రం వదలకుండా 10, 20, 100, 1000, 10,000 అంటూ పందేలు పెంచుకుంటూ పట్టుదలలతో వారిద్దరూ జూదము ఆడసాగారు. ఆడిన ఆటలెల్లను హలాయుడోడిన
రుక్మి గెల్చుడు తోడి నృపాల కోటి పరితోషము జంద కళింగ భూవిభుండోడెబలుండటంచు ప్రహసోక్తులనెంతయురాము చుల్కగా నాడెను దంత పంక్తి వెలియై కను పట్టగజాల నవ్వుచున్. ఆడిన ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి గెలిచాడు. అక్కడి రాజులందరికీ సంతోషం కలిగేలా కళింగరాజు బలరాముడు ఓడిపోయాడని ఎగతాళి చేస్తూ పండ్లు బయటపడేలా ఇకిలించాడు. బలుడు కోపించి ఒక లక్షపణము చేసి ఆడి ప్రకటంబుగా జూదమపుడు గెల్చినను రుక్మి ఇది ఏను గెల్చియుండ గెలుపు నీదనికి కురింపనలవియగునే. అప్పుడు బలరాముడికి కోపం వచ్చింది. 1,00,000 పందెం కాసి బలరాముడు రుక్మిపై విజయం సాధించాడు. బలరాముడు గెలిచినప్పటికీ రుక్మి విజయం నాదైతే నువ్వే గెలిచానని చెప్పి మోసపుచ్చడం తగదు అని ఎదురు తిరిగాడు. అనవుడు హలధరుడచ్చటి జనపాలక సుతుల జూచి సత్యము పలుకుండని అడిగిన వారలు రుక్మునిహితులై పలుకరైరి మొగమోటమునన్. అప్పుడు బలరాముడు అక్కడ చేరిన రాజులను అందరిని చూసి నిజం చెప్పండని అడిగాడు. వారు రుక్మి మీది పక్షపాతం వలన మొహమాటంతో మౌనం వహించారు. అప్పటి ఎట్లయొడ్డి ముసలాయుధుడే పుననాడి జూదముంజొప్పడ గెల్చి ఈ గెలుపు చూడగ నాది ఎవనిదో జనుల్ తపక చెప్పుడన్న విదితధ్వనితో అశరీరవాణి తానిపటియాట రాముడ జయించే విదర్భుడయోడెనవుడున్. బలరాముడు మళ్లీ మరో ఆట ఆడి గెలిచాడు. ఇప్పటి విజయం నాదా లేక ఇతనిదా చెప్పండి అని అక్కడి వారిని మరల ప్రశ్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడు. విదర్భరాజు రుక్మి ఓడిపోయాడు అని స్పష్టంగా తెలిపింది. అని నవిని సకల జనంబులు అద్భుతానంద నిమగ్న మానసులైరి. కుటిల స్వభావులైన భూవరులు రుక్మింగైకొల్పిన అతండు తన తొల్లింటి పరాభవము తలంచి ఎదిరింతన్ను నెరుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునింగని ఇప్పటి ఆటయు నేన గెల్చియుండ వృధా జల్పకల్పనుండవై గెల్చితివని పల్కెద. అక్షవిద్యా నైపుణ్యంబు కల భూపకుమారులతో పశుల కాపరులెత్తువత్తురే అని క్రొవ్వున నవ్వుచుంబలికిన అప్పలుకులు చెవులకు ములుకుల క్రియం దాకిన కోపోద్దీవిత మానసుండై పెటపెడం పండ్లు కొరుకుచుం కన్నుల నిప్పులు పొదెల్లం కినుకన్ తోకత్రొక్కిన మహోరగంబు నోజ రోజుచు దండతాడిదంబైన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచు ప్రచండ బాహుదండంబులు సాచి పరిఘంబందుకుని పరిపంథి అయిన రుక్మిణి అతనికి అనుకూలంబైన రాజలోకంబును పడలు పడ నడిచే అయ్యవసరంబున. ఆ మాటలు విని అక్కడి జనులంతా ఆనందించారు. కాని కొందరు దుష్టరాజులు ప్రేరేపించగా రుక్మి పూర్వం జరిగిన పరాభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని బలాబలాలు తెలుసుకోలేక విధివసన బలరాముడిని చూసి పట్టుదలగా ఇలా అన్నాడు, ఈ ఆట కూడా నేనే గెలిచాను. వ్యర్థ ప్రలాపాలతో నేనే గెలిచానని చెప్పుకుంటున్నావు. జూదంలో ప్రావీణ్యం కల రాజకుమారులతో పశుల కాపరులు జూదమాడి గెలవగలరా అని అహంకారంతో నవ్వుతూ అవహేళన చేశాడు. ఈ పలుకులు బలరాముడి చెవులకు ములుకులుగా తగిలాయి. దానితో ఆయన కోపంగా పండ్లు పటపటా కొరుకుతూ
తోకత్రొక్కిన త్రాచులాగా బుసలు కొడుతూ కర్రదెబ్బ తగిలిన పెద్ద పులివలే గాండ్రించి ఒక ఇనుపగుదియను తన చేతిలోకి తీసుకుని రుక్మిణి అతని పక్షం వారైన రాజలు అందరినీ చావచితకబాదాడు. మునుదంత పంక్తి వెలిగా తను నవ్విన అక్కళింగు తలవట్టి రయంబున పడదిగిచి వదనమేపున పెడచే వ్రేసి దంతములు వెసడులిచెన్. ఇంతకు ముందు తనను చూసి పండ్లికిలించి నవ్విన ఆ కళింగుడి తలపట్టుకుని క్రింద పడత్రోసి ఎడమ చేతితో నోటిమీద గుద్ది పండ్లు ఓడగొట్టాడు. అంతంబోవక రుక్మిణి దంతంబులు మున్నుడులిచి తనువగలింపన్ అంతకు పురికేగెను వాడెంతయు భయమంది రాజులెల్లంగలగన్. బలభద్రుడు అంతటితో ఊరుకోకుండా రాజులంతా భయపడేలా రుక్మి పండ్లు పగులగొట్టి గట్టిగా కొట్టాడు. దానితో వాడు మరణించాడు. అట్లు చేసి అయ్యాదవ సింహంబు అసహ్య విక్రమంబునంచనంగే అంత. ఈ విధంగా యదుసింహుడు బలరాముడు భయంకరమైన పరాక్రమంతో చెలరేగాడు. భూవర పద్మాక్షుడు తన భావహతుండగుటగనియూ పలుకకయుండెన్. భావమును రుక్మిణీ బలదేవులకేమనగ నెగుదేరునో అనుచున్. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు తన బావమరది మరణాన్ని చూసి కూడా ఏమాటంటే రుక్మిణీ బలరాములు ఏమనుకుంటారో నని మౌనం వహించాడు. అంతనా విదర్భానగరంబు నిర్గమించి అంతటా యదువీరులు విదర్భానగరం వదిలిపెట్టారు. పరమానురాగ రస సంభరితాంతఃకరణులగుచు పాటించి వధూవరులను రథమందిడి హలధర హరి రుక్మిణుల గొల్చితగ యదువీరుల్. యాదవవీరులు అనురాగమయ హృదయులై వధూవరులను రథం మీద ఎక్కించుకుని బలరాముడు, కృష్ణుడు, రుక్మిణిలతో పాటు తమ రాజ్యానికి బయలుదేరారు. మంగళతూర్య ఘోషముల మందగతింజలగంగ మతమాతంగ తురంగ సద్భట కదంబముతోజని కాంచిరంత నారంగలవంగలుంగ విచరన్మదభృంగ సురంగనాద సత్సంగ తరంగిణీ కలిత సంతత నిర్మలనా కుశస్థలిన్. మంగళవాద్య ధ్వనులు మోగుతుండగా మదగజ, తురగ, రథ, సుభటులతో కూడిన చతురంగ బలాలతో బయలుదేరి వికసించిన నానావిధ వృక్షాలతో జుంకారం చేసే తుమ్మెదలతో స్వచ్ఛమైన తరంగాలతో ఎడతెగక పారే నదులతో కూడిన కుశలమైన ప్రాంతం కావున కుశస్థలి అని పేరు పొందిన ద్వారకానగరం చేరారు. ఇట్లు పురోప వనోపకంఠంబునకుంజని అలా ద్వారకానగర పొలిమేర దాపునకు చేరి అందువసించిరి నందిత చందన మందారకుంద చంద్రల సన్మాకందముల నీడ హృదయానందము సంధిల్ల నందనందన ముఖ్యుల్. అలా చందన వృక్షాలు, మందారాలు, మంచి మామిళ్లు మొదలైన అనేక వృక్షాలతో శోభిస్తున్న ఆ కుశస్థలి పట్టణం సమీపంలోని ఉద్యానవనం చేరి విడిశారు. అక్కడ కృష్ణాదులు చందన మందారాది ఉద్యానవన వృక్షాల నీడలలో ఆనందంగా విశ్రమించారు. తదనంతరంబ పురప్రవేశంబు చేసిరని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లని. అటుపిమ్మట వారందరూ పురప్రవేశం చేశారు అని చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో ఇలా చెప్పసాగాడు. అనఘ బలినందనులు
నూర్వురందులోన అగ్రజాతుండు బాణుడత్యుగ్రమూర్తి చిరయశోహారి విహిత పూజిత పురారి అహిత తిమిరోష్ణకరుడు సహస్రకరుడు. దశమ స్కంధము ఉత్తర బాణనకీశ్వర ప్రసాద లబ్ధి. అనగా పరీక్షిత్తు బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మిక్కిలి ఉగ్రుడు, శత్రుభయంకరుడు, గొప్ప కీర్తిమంతుడు. అతనికి 1000 చేతులు. త్రిపురసంహారి అయిన మహాశివుని పూజించుటలో ధురంధరుడు. బాణుడు విక్రమజిత గీర్వాణుడు సనికాంచ భక్తివశుడై నగణస్థాణు నిర్దళితా సమబాణు తాండవధురీణు భక్తత్రాణు. పరాక్రమంతో దేవతలను ఓడించిన బాణాసురుడు, భక్తిభావంతో భక్తవ శంకరుడు, శాశ్వతుడు, తాండవకేళి శేఖరుడు, మన్మథుడిని మసిచేసినవాడు అయిన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి ఆ దేవదేవుని దర్శించాడు. కని అనురాగ వికాసము తన మనమున గడలు కొనగధర జాగిలి వందనమాచరించి మోదముదనరగ తాండవము సలుపు తరి అయ్యభవున్. పరమేశ్వరుని దర్శించి భక్తిభావం పొంగిపొర్లుతుండగా తాండవ క్రీడ సలుపుతున్న సమయంలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సంచిత భూరి బాహుబల సంపద పెంపున నారజంబువాయించి అనేక భంగుల సుమేషు త్రిలోక శరణ్యు ఆత్మమెచ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగు గావించి తదాననాంబురుహ వీక్షణుడై తగమ్రొక్కి ఇట్లను. సంపాదించిన తన బాహుబలం అంతా వాడి ఝంఝ వాయించి మరియు ఇంకా అనేక రకాలుగా ఆ త్రిలోక శరణ్యుడైన పరమేశ్వరుడిని మెప్పించాడు. ఆనంద పరవశుడైన ఆ దేవుడి ముఖపద్మం వైపు దృష్టి నిలిపి నమస్కరించి ఇలా స్తుతించాడు. శంకర భక్తమానసవ శంకర దుష్టమదాసురేంద్రనాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్కంకణ పార్వతీ హృదయ కైరవమిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త నిజతాండవ ఖేళన భక్త పాలన. శంకర, భక్తవ శంకర, దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా, ధవళాంగ, నీలకంఠ, సర్పభూషణ, పార్వతీ ప్రాణవల్లభ, యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యుని వంటివాడా, తాండవ కేళి ప్రియ, భక్త పరిపాలక అని వినుతించి అంటూ స్తుతించి ఇంకా ఇలా అన్నాడు. దేవ మదీయ వాంఛితము తేటపడన్నిడు వినవించెదన్ నీవును అద్రినందనయు నెమ్మిని నా పురికోట వాకిటం కావలి ఉండి నన్ను కృపగావుము భక్త ఫలప్రదాత ఓ భావభవారి నీ
చరణ పద్మములెప్పుడు నాశ్రయించెదన్. ఓ దేవా, భక్తుల కోరికలు తీర్చువాడా, నా కోరిక విన్నవిస్తాను, విను. నీవు పార్వతీ సమేతంగా నా కోట ముందర రక్షకుడివై ఉండి నన్ను రక్షించుతూ ఉండు. నా మనోవాంఛ ఇదే. కాముని భస్మం చేసినవాడా, నీ పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించుకొని ఉంటాను. దయజూడు అని అభ్యర్థించినం. ప్రసన్నుండై భక్తవత్సలుండగు పురాంతకుండు గౌరీ సమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబులతో బాణనివాసంబగు శోణపురంబు వాకిట కాపుండే. పదంపడి ఒక్కనాడ బలినందనుండు. బాణాసురుడు ఇలా ప్రార్థించగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుడి పట్టణం సోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసిన శంకరుడు కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. అటు పిమ్మట ఒకసారి ఆ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు దర్పమున బొంగి రుచిరమార్తాండ దీపమండలములతోడ. దర్పమున బొంగి రుచిరమార్తాండ దీపమండలముతోడ మార్పడు మహిత శోణమణి కిరీటము త్రిపుర సంహరుని పాదవనజములు శోకమ్రొక్కి ఇట్ల నినుదించే. ఆ బాణాసురుడు గర్వంతో ఉప్పొంగిపోతూ సూర్యకాంతిని ధిక్కరించే తన మణికరీటం త్రిపుర సంహారుడు అయిన శివుడి పాదపద్మాలకు సోకేలా నమస్కరించి ఇలా స్తుతించాడు. దేవ జగన్నాథ దేవేంద్రవందిత వితత చారిత్ర సంతత పవిత్ర హలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్తపోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవ వినాశ రజతాచలస్థాన గజచర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహస్త లోకనాయక సద్భక్త లోకవరద సురుచిరాకార మునిజనస్తుత విహార భక్తజన మందిరాంగణ పారిజాత నిన్ను నెవ్వడు నుతిసేయనేర్చున భవ. ఓ దేవా, జగన్నాథ, దేవేంద్ర వందిత, పరిశుద్ధ చారిత్ర, పరమ పవిత్ర, హాలాహల భక్షక, నాగభూషణ, చంద్రశేఖర, భక్తజన సంరక్షక, సర్వలోకేశ్వర, పార్వతీపతి, కైలాసవాస, గజచర్మధారి, రాక్షసాంతక, త్రిశూలధారి, భక్తజనుల ముంగిటి పారిజాతమా, జన్మరహితుడా, నిన్ను ఎవరు మాత్రం స్తుతించగలరు అని స్తుతించి ఈ విధంగా అనేక రకాల బాణుడు శివుడిని స్తుతించి అనిలో నన్ను నెదిర్చి బాహుబల శౌర్య స్ఫూర్తి పోరాడజాలిన వీరుండొకడైన పందెమునకున్లేడయ్యే భూమండలిన్ననయంబున్ భవదగ్రదత్తకర సాహస్రంబు కండూతి వాయునుపాయంబును లేద ఈ పరమునెట్లోర్తున్ను మానాయక. బాణుడు ఇలా అన్నాడు, ఓ పార్వతీపతి, యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింపజాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు.
నీవు ప్రసాదించిన ఈ నా 1000 చేతులు రణకండుతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండుతి తీరని భారం ఎలా ఓర్చుకోగలనయ్యా? ఈశ్వరా, హుంకార కంకణ క్రేంకార సింజినీ టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భాస్వన్మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు శూలాహత క్షతోద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదున్మద కుంభికుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగునుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగ జరపలేనట్టి కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. దిక్కులు దద్దరిల్లే హుంకారాలు, చేతి కడియాల కణకణ ధ్వనులు, ధనుష్టంకారాలు చేసే కోలాహలంతో నిండినది. చండ ప్రచండ బాహుదండాలలో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడిన శత్రు రాజుల శిరస్సులు కలది. శూలపు పోట్లకు శరీరాల నుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనది. మదించిన ఏనుగుల కుంభస్థలాలను బద్దలు కొట్టే వీరవిజృంభణం కలది అయిన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టివట్టి చేతుల వలన ఉపయోగము ఏముంటుంది చెప్పు? అలాంటి చేతులు నా వంటి వీరులకు దుఃఖము కలిగించేవి అవుతాయి కాని సంతోషము కలిగించేవి కావు కదా. కానమదీయ చండ భుజ గర్వ పరాక్రమ కేళికిన్ సముండీ నిఖిలావనింగలడే ఇందుకళాధర నీవు దక్కనా నానిటలాంబకుండు ధనుజాదిపు మాటకు చాలరోసి లోమానిన రోషవార్థి కడలొత్తగనిట్లని పల్కె భువరా. ఓ ఇందుధర, నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు అంటున్న బాణుడి ప్రగల్భపు మాటలకు ఫాలనేత్రుడు అసహించుకుని లోపలి రోషం పొంగిపొరలగా ఆ దోషాచరుడితో ఇలా అన్నాడు. పరీక్షిన్నరవరా, విను మూఢ హృదయ, నీకేతనమెప్పుడ కారణంబ ధారునిపై గూలును అప్పుడు నీ భుజావళి దునియగ నాయంత వానితో అనిగల్గున్. ఓ మూఢ హృదయ, తొందరపడకు. నీకేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో అప్పుడు నీకు నా అంతవాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే అని పలికిన అట్లు సంప్రాప్త మనోరథుండై నిజభుజ వినాశ కార్యధురినుండగు బాణుండు సంతుష్టాంతరంగుడగుచు నిజ నివాసంబునకుందని తన ప్రాణవల్లభల ఒల్లంబులు పల్లవింపజేయుచు నిజధ్వజ నిపాతంబు నిరీక్షించుచుండే. తదనంతరంబ ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్లిపోయాడు. తన ప్రియురాండ్రతో కూడి ఆనంద డోలికలలో తూగుతూ ఎప్పుడు తన రథం మీది జెండా కొయ్య నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. అటు పిమ్మట బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు.
27 రుక్మిణీదేవి నోరడించుట 28 కృష్ణ కుమారోత్పత్తి 29 ప్రద్యుమ్న వివాహంబు 30 రుక్మి బలరాముల జూదంబు 31 బాణనకీశ్వర ప్రసాదలబ్ధి